మన రోజుకి భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదాలు అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సుమారుగా 2022 నుంచి మొదలుకుంటే 2025 వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితి. ఒక పక్కన ఎటు పోతుంది ఏమవుతుందో అనేటువంటి నేపథ్యంలోనే మరో పక్కన భయంకరమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎంతమంది రోజుకి ఎంతమంది రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి సంఖ్య ఎంతమంది ఉందో గణాంకాలు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు. ఇంకో తెలుగు రాష్ట్రాల్లో చనిపోయేటువంటి సంఖ్య, రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదానికి గురైపోయి చనిపోయినటువంటి సంఖ్య ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సంవత్సరానికి రోడ్డు ప్రమాదాల ప్రాణాలు కోల్పోయిన వారు సుమారుగా వారి ఒక సంఖ్య. తెలంగాణలో 2023లో 7,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో 2023లో 8,137 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 రాష్ట్రాలు కలిపిన సంఖ్య 7,660 ప్లస్ 8,137 = 15,797 మంది 2023 కోసం వాళ్ళందరూ 2023లో చనిపోయినటువంటి సంఖ్య. చూడండి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో. తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదానికి గురైపోయి వాళ్ళ జీవితాలు రోడ్డు ప్రమాదాలకు బలైపోయినటువంటి 15,797 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో. ఎంత దారుణం చూడండి. ఒక పక్కన రోడ్డు ట్యాక్స్ అంటారు, వెహికల్ ట్యాక్స్ అంటారు, అనేకమైనటువంటి ట్యాక్స్లు వసూలేస్తారు, టోల్ ట్యాక్స్ అంటారు, ఎటు పైన అనేక రకమైన ట్యాక్స్ కడతారు. ట్రాఫిక్ కోడ్ రోడ్డు మీద పోయిందంటే ట్రాఫిక్ కోడ్ బండి ఆపి బాదర్ వచ్చి వాడు ఫోటోలు కొడతారు. టోల్ గేట్ నేను ఎమర్జెన్సీ ఉందంటే వాడు ఆపుతాడు. రోడ్ ఎంబడి పోతుందంటే ఎక్కడ పోలీసు వాడు ఎక్కడి నుంచి వెళ్ళి స్పీడ్ కనిపెడుతున్నారంటే వాళ్ళతో భయం. రోడ్ ఎంబడి పోతుందంటే రోడ్లు గుంతలు ఉండి రోడ్లు ఎక్కడ ఏ ప్రమాదం ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లకు మోటార్ వెహికల్స్ నడిపించే వాళ్ళకి అర్థం కాదు. ఇన్ని ప్రమాదాలు, ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. ప్రతి ఒక్క వెహికల్ ట్యాక్స్ కట్టిన తర్వాతనే వాడు రిలీజ్ చేస్తాడు. ఒక షోరూమ్ నుంచి ఒక వెహికల్ వాళ్ళంటే రోడ్డు ట్యాక్స్ ఫస్ట్ కట్టుకున్నాకనే వాడు రోడ్డు మీదకి వస్తుంది. ఆ వెహికల్ వాళ్ళకి తెలియకుండానే రోడ్ ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ఎలాగో పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు వాళ్ళ భయం ఒకటి. మరి ఇన్ని ప్రమాదాల కారణం ఏమంటే ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలే. మన సొమ్మంతా ఎవరికి వెళ్ళిపోతుందంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ 15,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు వస్తుందంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. చేవల్ల జరిగినటువంటి 19 మంది ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఆ రోడ్డు వేయవలసిన బాధ్యత ఎవరికి ఉంది? రోడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడ పోయిలు? రోడ్ ట్యాక్స్ కట్టినటువంటి అధికారులు ఎక్కడ పోయిలు? ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేయాల్సిన బాధ్యత రోడ్డు రవాణా శాఖకు ఉన్నప్పటికీ మరి ఎక్కడ పోయిందంటే ఎంత నెగ్లెన్స్ అంటే అంత నెగ్లెన్స్ వల్ల ఇలా ఈ ప్రమాదాల కారణం అయిపోయింది. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులకు వెంటనే రోడ్లు వేస్తారు. సీఎంఓ పిఎంఓ వస్తుందంటే అప్పటిదప్పుడు తాత్కాలికమైన రోడ్డు వేసి వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి సీఎంఓ పిఎంఓ వచ్చిందంటే అప్పటిదప్పుడు రోడ్లు వేస్తారు. ఆ రోడ్లు నాణ్యతమైన రోడ్లు వేస్తారు. అది ఒక గంట సేపటికి ఉన్నప్పటికీ కూడా నాణ్యత రోడ్లు ఇస్తారు. మరి రోడ్లు నిరంతరము పబ్లిక్ వెళ్ళేటువంటి రోడ్లు మాత్రము ఎందుకు వేయలేకపోతున్నారు? ఈ మరణాలకు, ఈ ప్రమాదాల కారణము ఈ సీఎంలు పిఎంలు కాదా? మనం ఓటేసి గెలిపించి మన ప్రాణాలు మనం తీసుకుంటున్నాం. కనీసము మనకు అన్నం పెట్టమని అడగట్లేదు, రోడ్డు బాగు చేయమని చెప్తున్నాం. రోడ్డు ప్రమాదం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో చూసాం మనం. ఏపీలో జరిగిన వారం రోజులకే ఇక్కడ జరిగింది. ఇప్పుడు కరీంనగర్లో కూడా ఇప్పుడే అందిన సమాచారము, కరీంనగర్లో కూడా తెల్లారి 5:30 గంటలకు 2 యాక్సిడెంట్, బస్సులు యాక్సిడెంట్ అయినాయి. బస్సును లారీ యాక్సిడెంట్ అయింది అక్కడ కూడా. వాళ్ళందరినీ అక్కడ వాళ్ళ కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్ళిళ్ళు. అంటే ఏం జరుగుతుంది అసలు? రవాణా వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇంతగానం జరుగుతుంది? అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వంలో బస్సుల ప్రమాదాలు ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి, మరో పక్కన ఆ ఉచ్చిల్తనమో ఏదో తెలియదు కానీ ఇష్టానుసారంగా బస్సు ప్రమాదాల బలైపోయినటువంటి సంఖ్య అయితే భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం. దయచేసి ఇక చూడండి ఎంత ఘోరమో. రోడ్డు యాక్సిడెంట్ అంటే సహజ మరణం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగే హత్య. నిన్న నేను రాసినటువంటి వార్త. రోడ్డు యాక్సిడెంట్ అంటే సహజ మరణం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగే హత్య. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి, నిర్లక్ష్యం మనది కాదు. ఇది మనం ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఏమైనా చనిపోతే అది మన మరణం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగేటువంటి ప్రమాదం, వాళ్ళు చేసేటువంటి హత్య. ట్యాక్సీ వసూలు చేస్తే భద్రత హక్కు ఉండాలి. రోడ్ సేఫ్టీ అంటే కేవలం హెల్మెట్ కాదు, సరైన రోడ్డు, సరైన లైటింగ్, సరైన సైన్ బోర్డులు కూడా అవసరం. ఇక మీదట ప్రజలు కూడా చెప్పాలి, పన్నులు మా ప్రాణాల భద్రతకే కదా, రోడ్డు ప్రమాదం జరిగితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇదే స్వరం గట్టిగా వినిపించాలి. నిన్న నేను రాసిన నేపథ్యం, ఒక పక్కన ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుటుంబం ఎంత భయంకరమైనటువంటి శోక సముద్రంలో ఉందో మనం చూస్తున్నాం. ప్రపంచ వరల్డ్ కప్ గెలిచినట్టు మహిళలు ఒక పక్కన సంబరాలు చేసుకుంటుంటే, మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఈ బస్సు ప్రమాదానికి గురైపోయి అర్థనాదాలు పెడుతున్నటువంటి తెలుగు రాష్ట్రాలు కన్నీరు మున్నీరు అవుతుంటే, ఈ అడగవలసినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము, వాళ్ళ ఉనికిని కాపాడడం కోసం, వాళ్ళ పార్టీని కాపాడడం కోసము, వాళ్ళ పదవిని కాపాడడం కోసము సామాన్యమైన ప్రజలను వదిలేసి రాజకీయం చేస్తున్నారే తప్ప, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఈ ఉన్నటువంటి రోడ్డు వల్ల, ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతుండే. ఎందుకు శిక్షించలేకపోయారు? ఎందుకు ఆ ప్రమాదం నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి ఉంది? మొన్నటికి మొన్న కాలి బూడిదైనటువంటి ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? 2 రోజులు 3 రోజులు అడావిడి చేసిన అధికారులు, 2 రోజులు 3 రోజులు అడావిడి చేసిన కథం, ఫైన్ అన్నారు, ఇదన్నారు, ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ యథావిధిగా అయిపోయింది. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయి? 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక పక్కన కులం కోసం, మతం కోసం కొట్టుకు చచ్చేటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, కులం మతం అన్ని రాజకీయాన్ని మీదేసుకొని సామాన్యమైన ప్రాణాలు తీసేటువంటి ఈ డ్రైవర్ల పరిస్థితి ఇక మీదట ఎప్పుడు ఆగిపోనుంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మనం ట్యాక్సీలు కడతాం, లైటింగ్ సైనింగ్ బోర్డులు ఉన్నాయి, అనేకమైన ట్యాక్సీలు వసూలేస్తారు, 1 నిమిషం లేట్ అయిందంటే ఇబ్బందులకు గురి చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ మనల్ని మాత్రము ఎక్కడేసిన గొంగడి అక్కడే వేసుకొని మనం ఓటు రాజకీయాలు వేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎంత దారుణం అంటే అంత దారుణం.